ఎప్పుడు ఎక్కడ తాకు పట్టుకో. ఎందుకు? దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది చూస్తే గుర్తొస్తుంది, లేదంటే మర్చిపోతా. అందుకే తాకు. మనం ఇప్పటిదాకా చాలా డీల్ చేసాం. ఏ డీల్ నువ్వు ఇంత కాన్సన్ట్రేట్ చేయలేదు? ఎందుకు ఈ డీల్ అంత స్పెషల్? ఎందుకంటే ఇది నా లాస్ట్ డీల్ కాబట్టి. అంటే అన్నీ ఆపేసి ఎటైనా వెళ్ళిపోతున్నావా? ఈ మ్యాప్ డీకోడ్ మ్యాప్ ఏది? ఇందులో అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. బాగా ఆలోచించా, బాగా ఎక్కువైపోయాయి. అంటే నన్ను ఇప్పుడు చంపేస్తున్నావా? నా హౌ కెన్ ఐ కిల్ మై పార్ట్నర్ ఎట్ వన్ టైం? అర్థం కాలేదా? నా పార్ట్నర్ని నేను ఒకేసారి ఎలా చంపేస్తాను చెప్పు? ఒకేసారి చంపితే నువ్వు కూడా ఫీల్ అవుతావు కదా. అంటే ఇంకా నీకు హార్డ్లీ 5 to 10 minutes. 10 minutes. ఇందాక నన్ను గుర్తుందా ఒకేసారి చంపుతానా చెప్పు అని? దిస్ వాజ్ ప్లాన్ బిఫోర్ 10 days. ఇట్ వాస్ స్లో పాయిజన్ డ్రగ్ విచ్ ఐ గేవ్ యూ ఆన్ యువర్ బర్త్డే. నేను నీ బర్త్డేకి నీ డెత్ని గిఫ్ట్గా ఇచ్చాను. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా తొందరగా పోతారు. నీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఇదే కదా, కానీ నీకు చెప్పకుండా ఇచ్చింది ఇంకొకటి ఉంది. ఇందాకేదో చూసే గుర్తొస్తుంది నేను చెప్పాను కదా, అది ఏది? అది ఇదే, నీకు తెలియకుండా ఇచ్చింది. నాకు నువ్వు ఇంకా అవసరం లేదు, ఎలా చంపాలి అనుకున్నా. చంపాలని ఫిక్స్ అయినప్పుడు బాడీని వేస్ట్ చేయడం ఎందుకని ఆ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ నీ మీదే శాంపుల్ ట్రై చేశా. అలా 10 daysకి ఆ పాయిజన్ ఫుల్ బాడీ స్ప్రెడ్ అయ్యింది. సో యువర్ టైమ్స్ అప్. యూ డోంట్ నీడ్ దిస్ ఎనీమోర్. బై ద వే, థ్యాంక్స్ ఫర్ ద వాచ్. అక్కడ లేదు. అక్కడ కూడా లేదు. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఉంటుంది. నేనే వచ్చింది అని, నేనే ఆ పర్టికులర్ ప్లేస్లో వెతుకుతున్నా అని సడన్గా మిడిల్లో ఆగిపోయా అని చూడకుండా ఎలా చెప్పావు? నువ్వు రూమ్లోకి ఎంటర్ అయ్యేప్పుడు నేను విండోలో చూసా.
ఈ మెయిన్ డోర్ నుంచి నువ్వు నడిచిన ప్లేస్కి ఒక 5 సెకండ్స్ వాక్. ఆ రూమ్ నుండి నీ బుక్ ఉన్న ప్లేస్కి ఒక 10 ఫీట్ డిస్టెన్స్. నువ్వు ఆ బుక్ ఉన్న ప్లేస్కి నడుచుంటే 10 ఫీట్ వాక్ చేసి ఉండాలి, కానీ 5 to 6 ఫీట్ దగ్గర ఆగిపోయావు. సరే, నేను ఇది పోస్ట్ చేసి వస్తాను. తిన్నారా? మా బాస్లో ఉన్నాడేంటి? బాస్లో ఏంటి? బాసే. సరే, గుడ్ మార్నింగ్ చెప్దాం. నీ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మరి నా మాల్ ఎప్పుడు వస్తుంది? ఎలా? ఓకే. ఓకే సార్, నేను అనుకుంటాను. భయ్యా, కొంచెం హెల్ప్ చేయవా? నన్ను ఎవరు చేస్తున్నారు. ఐఎమ్ విక్రమాదిత్య. సంతోష్ మీరు చెప్పాడు. మాకు కంపెనీ ఉంది, అందులో ఒక ఎంప్లాయీ కొన్ని డేస్ నుంచి కనపడట్లేదు. మీరు లాస్ట్ కలిసి మాట్లాడింది ఎప్పుడు? ఒక 2 days బ్యాక్ ఆఫీస్కి హరిగా వచ్చి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ Details. కనపడట్లేదు.
బాడీని పోస్ట్మార్టంకి పంపించు. ఆ ఓకే పౌడర్ని ల్యాబొరేటరీ టెస్ట్కి పంపించు. ఓకే. విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ వీ ఆర్ డన్. అంటే విక్రమ్కి కార్తిక్ చనిపోయినట్టు తెలియదు, లేదా తెలియనట్టు యాక్టింగ్ చేస్తుండాలి. నాకు విక్రమ్ ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. విక్రమ్ వాళ్ళ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పుడు తన సన్కి బిజినెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ కార్తిక్ ఎప్పుడు మిస్ అయ్యాడో తెలుసు, కానీ ఎందుకు మిస్ అయ్యాడనేది తెలియదు. ఎందుకో నేను చెప్తాను విను. నీకు విక్రమ్ ఫాదర్ విక్రమ్కి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడని అయితే తెలుసు, కానీ విక్రమ్ ఇంకో బిజినెస్ డీల్ చేశాడని తెలియదు. వాళ్ళ బిజినెస్ డీల్ అయిన కొన్ని డేస్ నుండి కార్తిక్ మిస్ అయ్యాడు. అంటే ఈ డీల్ గురించి కార్తిక్కి ఏదో తెలుసు. నువ్వెలా అజ్యూమ్ చేస్తావు? సింపుల్, వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేశారు. ఇప్పటి వరకు నో మిస్సింగ్ కేస్ ఆర్ మర్డర్ కేస్. అదే తన సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే తన సన్ ఎందుకు అదే బిజినెస్ని క్యారీ చేస్తాడు? హీజ్ ఓన్ ఐడెంటిటీ, ఫేమ్, పాపులారిటీ కోసం కొత్త బిజినెస్ డీల్ చేసుకున్నాడు. బిజినెస్ డీల్ చేసుకున్న ఇంకో పార్ట్నర్ నేమ్ కూడా వినిపించేది, అట్లీస్ట్ ఫేస్ అయినా తెలిసేది. ఇప్పుడు అతని ఫేస్ కాదు కదా, అతని పేరు కూడా తెలియదు. ఓకే, నువ్వేనా కాల్ చేసింది? అవును సార్. నువ్వు విక్రమ్ పిఏ కదా? ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? 1 సెకండ్. నేను ఒక ఫోటో తీసుకుంటా. ఓకే సార్. ఎన్ని డేస్ చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఈ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలిసి చెప్పాను సార్. ఆ మెసేజ్ ఎప్పుడు వచ్చింది? నా దగ్గర నేను చూస్తాను. కార్తిక్ ఎన్ని డేస్గా తెలుసు? 2.5 yearsగా తెలుసు సార్. నీకెందుకు మెసేజ్ పంపాడు? బికాస్ హీ ట్రస్ట్ మీ సార్. ఇంకేమైనా చెప్పాల్సింది? నో సార్. ఓకే. ఎటెళ్ళావు? అదే మొన్న వచ్చాడు కదా ఆదిత్య, అతని పిఏ కాల్ చేశాడు. ఆ మర్డర్కి సంబంధించి ఏదో మెసేజ్ ఉందని చెప్పాడు. మెసేజ్ చూపించాడు, చూస్తున్నా. ఈ లోపు పిఏ ఎవరికో కాల్ చేశాడు. నెంబర్ టైప్ చేయడం నేను చూశాను, బట్ అది జస్ట్ 4 digit. ల్యాండ్లైన్ అయితే 8 digit, మొబైల్ అయితే 10 digit, కానీ ఈ 4 digit నెంబర్ ఏంటి? అసలు ఆ 2677 అంటే ఏంటో తెలిస్తే అతను ఎవరికి ఫోన్ చేశాడో తెలుస్తుంది. ఇదంతా చేసే బదులు వాడు ఫోన్ తీసుకొని చూస్తే అయిపోతుంది కదా. అలా చేస్తే కాల్లో ఉన్నవాడు అలర్ట్ అయిపోతాడు కదా. అయితే ఫస్ట్ మనం ఆ 2677 అంటే ఏంటో తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. సో లెట్స్ సాల్వ్ ద పజిల్.
బాస్ బాస్? యా ఓకే, పిఏ కాల్ చేసింది వాళ్ళ బాస్ విక్రమ్కి. లెట్స్ గో అభి, లేట్ ఎందుకు? పిఏ ఎవరు కాల్ చేసాడో తెలిసింది కదా. మనం వెళ్ళాం ఎందుకు? The number you are trying to reach is currently unavailable. Please try again later. అభి ఎటు వెళ్ళాడు? కాల్ చేద్దాం. మీట్ పిఏ టుడే. మీ ఫ్రెండ్ అదే కార్తిక్ చనిపోలేదు, బతికే ఉన్నాడు. వాట్? అవునా? ఇదే మీ బాస్కి ఇన్ఫామ్ చేద్దామంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. సో యూ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ దిస్. నేను ఇన్ఫామ్ చేస్తాను మా బాస్. ఓకే. ఎవరు నువ్వు? వేరే వెపన్స్ ఉన్నాయేమో చెక్ చేసావా? ఇదేదో దొరికింది. దాని గురించే చూస్తున్నాను. సో ఇది నువ్వు ఎప్పుడు క్యారీ చేస్తుంటావు యాజ్ ఎ సెకండరీ వెపన్. సెకండరీ వెపన్? యా, తక్కువ టైం ఉంటే గన్ వాడతాడు, ఇందాక చూసావుగా. ఎక్కువ టైం ఉంటే పౌడర్ వాడతాడు. లాస్ట్ 2 మర్డర్స్ లాగా ఇంత ఈజీగా దొరుకుతావు అనుకోలేదు. లాస్ట్ 2 మర్డర్ చేసిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే. ఇతను ఎవరో తెలుసా? నువ్వు డీల్ చేసుకుంది వీడితోనే. నీ ఎంప్లాయ్ కార్తిక్ని చంపింది కూడా వీడే. నువ్వు మీ పిఏకి అలా ఫోన్ చేసిన తర్వాత ఓకే సార్, నేను అనుకుంటాను. ఎప్పుడు లేని కొత్తగా కనుక్కోవడం ఏంటి? ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ కాల్ చేయడు. లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. కాల్ చేయాలా వద్దా? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా? నీకు ఇంతకన్నా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వరు. అలా పిఏ డేవిస్కి కాల్ చేశాక డేవిస్ తన మనిషిని పంపించి కార్తిక్ని తన దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేశాడు. సార్, మీరు చెప్పినట్టు ఎంప్లాయీని మీరు ఎట్లకి వచ్చేలా చేసాం. భయ్యా కొంచెం హెల్ప్ చేయవా? నన్ను ఎవరు చేస్తున్నారు.
ఇటెక్కడికి? చిన్న పని చేయించాలి. ఇక్కడేం పని? ఒక సూసైడ్ చేయించాలి. సూసైడా? కరెక్ట్గా 10 సెకండ్స్లో చనిపోవాలి నువ్వు, ఓకేనా? బాయ్, టేక్ కేర్. పిఏ ఎక్కడ? పోలీస్ దగ్గర సేఫ్గా ఉన్నాడు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేసా, ఇంకా రాలేదేంటి? ఈ కేసులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆస్క్. విక్రమ్ని అక్కడికి రమ్మని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? నేనే. నేను ఇన్ఫార్మ్ చేయమని పంపించాక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చేశా. కలిసింది. జాన్ పెద్ద పెద్ద డీల్స్ చేస్తుంటాడు, ఒక చిన్న అబద్ధానికి అలా ఎలా వచ్చేసాడు అవి? అది డైలమా వల్ల. చనిపోయాడో బతికాడో తెలియదు. అంటే చేసిన 2 మర్డర్స్లో డ్రగ్నే యూజ్ చేశాడు. ఫస్ట్ మర్డర్లో ప్రీ ప్లాన్ కాబట్టి హీ షూర్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ డెత్. బట్ సెకండ్ మర్డర్లో డ్రగ్తో హిప్నటైజ్ చేశాక ఎలా చనిపోయాలో చెప్పాడు కానీ డెత్ని చూడలేదు. డ్రగ్తో హిప్నటైజా? ఫస్ట్ మర్డర్ అంటే ప్లాన్ చేసి మర్డర్ చేశాడు. బట్ సెకండ్ మర్డర్కి ప్రీ ప్లానింగ్ లేదు కదా. ఆన్ ది స్పాట్ పిఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డ్రగ్తో హిప్నటైజ్ చేసి మర్డర్ చేశాడు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లాస్ట్ టైం మనం సాల్వ్ చేసిన కేసులో డేవిస్ ఉన్నాడు కదా, వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్న డీకోడ్ మ్యాప్ తీసుకెళ్ళిపోయారంట. ఇప్పుడు ఏం చేద్దాం? కేస్ రీఓపెన్. Are you ready?